హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి ఎయిర్ బ్లాక్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు. భారతదేశంలోనే ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో ఒక వారం కిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఈ యొక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడం కూడా జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేయొచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది పూర్తి సమయం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10 నైపుణ్యాల్లో మీరు మ్యాచ్లో ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అవి కూడా ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో అక్కడ చూడొచ్చు మీరు అడ్మిషన్స్, కౌన్సిలింగ్, అలాగే అమ్మకాలు, అలాగే కొత్త వ్యాపార అభివృద్ధి, అలాగే తెలుగు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. చర్చలు, అలాగే B2C, అలాగే ఖాతా నిర్వహణ, అలాగే ఇన్సైడ్ సేల్స్, అలాగే వ్యాపార అభివృద్ధి, కస్టమర్ సంతృప్తి అనేది మీకు ఈ 10 స్కిల్స్లో ఏవైతే మీకు ఉంటాయో వాటిని మీరు డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్లో యాడ్ చేసుకుని డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తాం, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిత్వికా ముఖర్జీ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగిందనమాట. సో ప్రజలు మరియు సంస్కృతి ద్వారా విజయాన్ని నడిపించడం అనేది ఈ యొక్క జాబ్ అనేది చేస్తున్నారు. అసిస్టెంట్ HR మేనేజర్గా చేస్తున్నారు. ఎయిర్ బ్లాక్ను నిర్మించడం కూడా ఈవిడ చూసుకుంటారనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే ముఖ్యాంశాలు అనమాట. సో పోస్ట్ వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ లేదా అసిస్టెంట్ మేనేజర్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్థానం వచ్చేసరికి ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అలాగే అనుభవం వచ్చేసరికి 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు అనుభవం, ఇన్సైడ్ సేల్స్ అనుభవం అనేది ఉండాలన్నమాట. అలాగే అంటే మీకు 1 సంవత్సరం ఉన్నా సరిపోతుంది అనుభవం అనేది. పరిశ్రమ ప్రాధాన్యత వచ్చేసరికి ఎడ్టెక్, బ్యూటీ అండ్ వెల్నెస్, బ్యాంకింగ్, బీమా లేదా సంబంధిత B2Cలో మీకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హిందీ మరియు ఇంగ్లీష్ భాష అయితే రావాలి ఖచ్చితంగా. సమయం అండ్ షిఫ్ట్ వచ్చేసరికి ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 వరకు 6 పని దినాలు ఉంటాయి. ఆదివారం పూట మాత్రమే సెలవు అన్నమాట ఈ యొక్క జాబ్కి. సో ఎయిర్ బ్లాక్ గురించి తెలుసుకుంటే మనం ఎయిర్ బ్లాక్ భారతదేశంలోని అతిపెద్ద ఆన్లైన్ స్కిల్లింగ్ అకాడమీ మరియు భారతదేశంలోని ప్రముఖ ఎడ్టెక్ కంపెనీల్లో ఒకటనమాట. ఇది ప్రజలు సూక్ష్మ వ్యవస్థాపకులుగా మారడానికి లేదా వినూత్నమైన డూ ఇట్ టుగెదర్ DIT అనమాట కోర్సుల ద్వారా సౌకర్యవంతమైన అవకాశాలను పొందడానికి సహాయపడుతుంది. 4 సంవత్సరాల్లో ఎయిర్ బ్లాక్ 200+ నగరాల్లో 35,000 మందికి పైగా విద్యార్థులకు మేకప్ ఆర్టిస్టులుగా శిక్షణ ఇచ్చింది. వారు ఫ్రీలాన్సర్లుగా, స్టూడియో యజమానులుగా లేదా సంపాదిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లుగా తమ వ్యాపారాలను ప్రారంభించడంలో సహాయపడుతుంది అనమాట. మేము హాస్పిటాలిటీ మరియు పాకశాస్త్రంలోకి కూడా ప్రవేశించాము మరియు మా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ బేకింగ్ కోర్సుతో 500 మందికి పైగా బేకర్లను బేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడంలో సహాయపడడం అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు ఎయిర్ బ్లాక్ గురించి అనమాట, మీరు చూడొచ్చు. అలాగే ఎయిర్ బ్లాక్ అనేది పూర్వ ఆసియా 100 వాచ్ 2024 కంపెనీ మరియు గోర్గాన్లో ప్రధాన కార్యాలయం అయితే ఉందన్నమాట. వెబ్సైట్ని సందర్శించవచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా సందర్శించవచ్చు. అయితే ఇక్కడ పాత్రలు, బాధ్యతలు వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా మీరు ఎలా చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. విద్యార్థి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా మీరైతే ఉంటుందన్నమాట. బ్యూటీ కోర్సుల పైన
అలాగే ఎయిర్ బ్లాక్ యొక్క మేకప్ కోర్సుల పైన కూడా అమ్మకాలు అండ్ ఆదాయ ఉత్పత్తి అన్నమాట. లీడ్లు కోర్సుల్లో పాల్గొనే వారికి మార్చడం ద్వారా నమోదు సంఖ్యలను పెంచండి మరియు ఆదాయ లక్ష్యాలను దోహదపడే విధంగా ఉండాలన్నమాట. కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఉండాలి. అలాగే నమోదులను పెంచడానికి వీడియో కౌన్సిలింగ్ సెషన్స్లు, అలాగే అడ్మిషన్ ఈవెంట్లు మరియు టెలికాలింగ్ చొరవల్లో చురుగ్గా పాల్గొనే విధంగా ఉండాలన్నమాట. ఎయిర్ బ్లాక్ లో ఎందుకు చేరాలి? వృద్ధి అవకాశం అన్నమాట. వ్యాపార కార్యకలాపాల్లో విస్తరిస్తున్న బృందంలో భాగం అవ్వండి మరియు అపారమైన కెరీర్ వృద్ధిని మరియు వేగవంతమైన ప్రమోషన్ అవకాశాలను 6 నుండి 12 నెలల్లో పొందే విధంగా ఉండాలి. ఎందుకంటే బృందం 0 నుండి 50 మంది కౌన్సిలర్లకు విస్తరిస్తుంది మరియు ఉద్యోగాన్ని కనుగొంటూ అలాగే ఎదగడానికి ఒక సంస్థను కనుగొనండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే హాట్ స్టార్ ఉమెన్ ఫస్ట్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఢిల్లీ మరియు ముంబై అంతటా మహిళా నాయకుల నేతృత్వంలో 100 మందికి పైగా కౌన్సిలర్లతో అమ్మకాలు కెరీర్లో వృద్ధి చెందడానికి అనువైన సహాయక వాతావరణాన్ని పొందే విధంగా ఉండాలి. ఆకర్షణీయమైన ప్రోత్సాహాలు ఉంటాయి అన్నమాట. సో అలాగే కౌన్సిలింగ్ అండ్ ఎంపవర్ అమ్మకం మాత్రమే కాదు, సో ప్రతిది కూడా ఉంటుందన్నమాట. అద్భుతమైన సంస్కృతి కలిగిన స్థిరమైన కంపెనీ అనమాట. ఎయిర్ బ్లాక్ దేశంలోని స్థిరమైన వృద్ధిని మరియు పెట్టుబడిదారుల ఆసక్తిని ప్రదర్శించిన అతి కొద్ది విద్యా స్టార్టప్ల్లో ఒకటనమాట. అలాగే స్టెల్లర్ల బృందంతో పనిచేసే విధంగా కూడా మీరు ఉండాలన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా ఎయిర్ బ్లాక్ గురించి నోటిఫికేషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలనుకుంటే కింద నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు
యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.